వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. 2025 నూతన సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతున్నాము. 2024 దిగ్విజయంగా దేవుని కృపలో మనం ముగించుకున్నాము. 2024కి గుడ్ బై చెప్పి 2025 నూతన వార్షికమునకు వెల్కమ్ చెబుతున్నాము. దీని సందర్భంగా వాక్యాన్ని ధ్యానించుతున్నాము. యేసే పరిష్కారం రెన్యూ చేసి మరలా శ్రీధర్ బాబు గారి యాంకరింగ్తో మనం కొనసాగుతున్నాము. ఈ స్పెషల్ మెసేజెస్ మీకు దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వింటున్నారో వారిని ఆశీర్వదించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ బై, వెల్కమ్. గుడ్ బై అండ్ వెల్కమ్. ఈ 2 పదాలు మీకు నేను కొందరి జీవితాల్లో నుండి వివరణ ఇస్తాను. బైబిల్ గ్రంథంలో కొందరు భక్తుల జీవితం నుంచి గుడ్ బైస్ అండ్ వెల్కమ్స్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలాగో మనం 2024కు గుడ్ బై చెప్పి 25కి వెల్కమ్ చెబుతున్నాము, అలాగే బైబిల్ గ్రంథంలోని కొందరు భక్తుల జీవితాల్లో కూడా కొన్ని గుడ్ బైస్ ఉన్నాయి, కొన్ని వెల్కమ్స్ ఉన్నాయి. వాటిల్లో మీ ముందుంచాలని నేను ఆశించిన మొదట అబ్రహాము. ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయము 30-31 వచనాల మధ్య, అనగా అబ్రహాము శారాయిల వివాహమై వారు సంతానము లేని వారుగా ఉన్న సందర్భాన ఊరు అనేటువంటి కల్దీయుల పట్టణంలో అబ్రహాము నివాసం ఉంటున్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచాడు. వాస్తవంగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఆదికాండం 11వ అధ్యాయం 30-31 వచనాల మధ్య ఉండాల్సినవి. ఎందుకంటే అబ్రహాము కల్దీయుల పట్టణము అయినటువంటి ఊరు అనే ప్రాంతంలో ఉండగా దేవుడు అతన్ని పిలిచినట్లుగా లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. కనుక అబ్రహాము మెసొపొటేమియా భూభాగము, బబులోను పట్టణాలలో ఒకటైన కల్దీల పట్టణాల్లో ఒకటైన ఊరు అనేటువంటి పట్టణం, బబులోనుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో నుండి పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు అతడు ఆ పిలుపునందు విశ్వాసం ఉంచాడు. దేవుడిచ్చిన వాగ్దానం మందు విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడి తన స్వస్థలాన్ని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. హీ సెడ్ గుడ్ బై టు ఊరు అనే ప్రాంతానికి అతడు సెలవిచ్చాడు. లైక్ వీ సెడ్ గుడ్ బై టు 2024. తర్వాత 2025కి మనం వెల్కమ్ చెప్పినట్లుగానే అబ్రహాము కొరకు కనానులోని ఆశీర్వాదములన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇన్ బిట్వీన్ ఊర్ అండ్ కానాన్, అబ్రహాం స్టేడ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్ ఇన్ హారానులో తన తండ్రి అయిన తెరహుతో 10 సంవత్సరాల పాటు అతడు అక్కడ ఉన్నట్లుగా హిస్టారియన్స్ చెప్తారు. ఈ హారానులో ఉన్నటువంటి కాలము అతడు
75 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడ ఉన్నాడు అని లేఖనం చెబుతుంది. తండ్రి అయిన తెరహు మృతి నొందిన తరువాత అబ్రహాము మరల తన పిలుపును కొనసాగిస్తూ కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశంలో అతని ఎదుట చాలా సవాళ్ళు ఉన్నాయి. అలాగే మన ఎదుట 2025లో మనం ఎదుర్కోవలసిన అనేక సవాళ్ళు ఉంటాయి. అవి ఆర్థిక సవాళ్ళు కావచ్చు, ఆరోగ్య సవాలు కావచ్చు, సామాజిక సవాలు కావచ్చు, మరి ఇతర సవాళ్ళు ఏవైనా అయి ఉండవచ్చును గాక. కానీ వాటన్నింటిలో మనం తెలుసుకోవాల్సింది అబ్రహాము యొక్క దేవుడు నమ్మదగినవాడు. అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన అదే దేవుడు నమ్మదగినవాడు. అబ్రహామును కాపాడిన దేవుడు, అబ్రహాము భార్య శారాను ఫరో నుండి అబీమెలెకు నుండి కాపాడిన దేవుడు నిన్నును కూడా కాపాడగలుగుతాడు. కనాను దేశంలో అబ్రహామును అభివృద్ధి చెందించినటువంటి దేవుడు నిన్నును 2025లో అభివృద్ధి చెందిస్తాడు. అబ్రహాము ఊరుకు గుడ్ బై చెప్పాడు, కనానుకు వెల్కమ్ చెప్పాడు. నీ జీవితంలో 2025కి నీ వెల్కమ్ చెబుతున్నావు. దేవుడు నీ ఎదుట ఉంచే ప్రతి సవాలును ఎదుర్కోవాలి. దేవా, నా ఎదుట నుంచి సవాళ్ళు తీసేయమని ప్రార్థించద్దు, ఆ సవాళ్ళను జయించేటట్లు చేయమని ప్రార్థించాలి. సముద్రం మీద సర్ఫింగ్ అనే ఒక ఆట ఉంటుంది. సర్ఫింగ్ ఆట ఆడేటువంటి వ్యక్తి అలల మీద అతడు ఆ సర్ఫింగ్ బోట్తోని ప్రయాణం చేస్తాడు, ఆడుతుంటాడు. అలలో అతనిని పైకి తీసుకుని పోతున్నప్పుడు పైకి వెళ్తాడు, కిందకు వస్తాడు. కనుక అతడు అలల మీద సవారీ చేస్తాడు. కనుక ఆ అలల మీద సవారీలోనే అతని జయం ఆధారపడి ఉంటుంది. అలాగే 2025లో నీ వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చే ప్రతి సవాలు నీవు అధిగమించటానికి ఇచ్చిందే, నీ అభివృద్ధి కొరకు ఇచ్చేదే అవుతుంది, నీ ఆశీర్వాదం కొరకు ఇచ్చేదే అవుతుంది. ఒకవేళ ప్రతికూలముగా కనిపించే సవాళ్ళు అనిపించినా అవి కష్టాల ప్యాకేజీలో వచ్చేటువంటి ఆశీర్వాదాలే అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుకు గుడ్ బై చెప్పాడు. లోతును దేవుడు తీసుకుని రమ్మని అబ్రహాముతో చెప్పలేదు. నీవు లేచి రమ్మంటే అబ్రహాము ఎక్స్ట్రా లగేజ్ కింద అతని తండ్రిని తెచ్చుకున్నాడు. తన సహోదరుడైన హారాను కుమారుడైనటువంటి లోతును తీసుకుని వచ్చాడు. ఇప్పుడు లోతు పశువుల సేవకులకు, పశువుల కాపర్లకు, అలాగే అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు తగు వచ్చింది. కారణము, వారు నివసించలేనంత విస్తారంగా వారి ఆస్తులు పెరిగిపోయాయి. అబ్రహాము తనంతటా తాను లోతుకి ఒక అప్పీల్ ఇచ్చాడు. మనం బంధువులము కనుక మన మధ్యన తగాదా ఉండకూడదు, మన మధ్యన ఏ విధమైన కలహము ఉండకూడదు. కాబట్టి ఈ దేశం ఎదుట ఉంది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. కనుక 2025లో మనకొక సవాల్ ఏమిటి అంటే కలహమునకు దూరంగా ఉండాలి. 2024లో ఉన్న ప్రతి కలహాన్ని దూరంగా పెట్టగలగాలి. అందువలన అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతుకు గుడ్ బై చెప్పాడు, కలహానికి గుడ్ బై చెప్పాడు. మన జీవితాల్లో కూడా కలహానికి మనం గుడ్ బై చెప్పాలి. అబ్రహాం అయితే తన స్టేబుల్ లైఫ్కి గుడ్ బై చెప్పాడు. న్యూ ఛాలెంజెస్ కోసం ముందుకెళ్ళిపోయాడు విశ్వాసంతో. మనం కూడా అలానే వెళ్ళాలి 2025లోకి. తర్వాత మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరొక వ్యక్తి రిబ్కా బెతూయేలు కుమార్తె, లాబాను యొక్క సహోదరి. వీరు హారానులో నివాసం ఉండేవారు. దేవుడైన యెహోవా అబ్రహామునకు శారాకు కుమారుని అనుగ్రహించారు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు శారా మరణం తర్వాత దుఃఖోన్ముఖుడై ఉన్నప్పుడు
ఇసాకు యొక్క 37వ ఏట తల్లి శారా మరణించారు. ఇసాకు 40వ ఏట రెబెక్కను వివాహం చేసుకున్నారు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఎలియాజరు అనే సేవకుని పిలిచి తన తండ్రి ఇంటికి అనగా హారానికి వెళ్ళమని చెప్పాడు. హారాన్లో నుంచి నువ్వు ఒక కుమార్తెను తీసుకొస్తావని చెప్పాడు. ఎలియాజరు 10 ఒంటెలను సేవకులను తీసుకుని హారాను వైపు ప్రయాణం చేశాడు. హారానికి వచ్చినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర అతడు హృదయంలో దేవుడించిన ఆలోచన బట్టి రిబ్కా అదే స్థలానికి అక్కడ రావటాన్ని బట్టి ఎలియాజరు హృదయంలో నీళ్లు చేదిపోయిందనే మాట ఎవరు చెప్పెదరో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అగునని అనుకున్నటాన్ని బట్టి అక్కడ ఆ వివాహానికి నాంది ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఎలియాజరును లాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ జరిగాయి. బంగారం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు. తాను వచ్చిన పని చాలా స్ట్రైట్గా చెప్పాడు ఎలియాజరు. బెతుయేలు లాబాను ఉన్నారు, వారి తల్లి ఉంది, రిబ్కా ఉంది. రిబ్కాను తీసుకుని ఉదయాన్నే వెళతానని ఎలియాజరు అన్నప్పుడు 10 దినాలు ఉంచమన్నారు. లాబాను రిబ్కాతో అడిగినప్పుడు ఆమె వెళతానని అంది, ఉంటానని అనలేదు. సో కాబట్టి అక్కడ రిబ్కా హారానుకు గుడ్ బై చెబుతోంది. దేవుడు తన కొరకు ఏ ప్రణాళిక ఏర్పాటు చేశాడో, దేవుని ప్రణాళికలో తనను ఎక్కడైతే తాను ఉంచాలని దేవుడు అనుకున్నాడో అక్కడకు వెళ్ళటానికి ఆమె తన స్వస్థలానికి, సొంత కుటుంబానికి, అన్నగారికి, తల్లికి, తండ్రికి, స్నేహితులకు, స్వస్థలానికి షీ సెడ్ గుడ్ బై. హారానికి గుడ్ బై చెప్పింది. ఆమె లేచి కనానుకు వచ్చేసింది. 30 దినాల ప్రయాణంలో వాళ్ళు కనాను చేరుకున్నారు. అక్కడ ఇస్సాకును కలుసుకుంది, వారి వివాహం అయింది. ఆ తరువాత మరి ఎన్నడూ కూడా ఆమె హారాను ముఖం చూడలేదు. షీ నెవర్ వెంట్ బ్యాక్ టు హర్ పేరెంట్స్ అగైన్ ఇన్ హర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 విల్ నాట్ కమ్ బ్యాక్. యూ మస్ట్ సే గుడ్ బై టు ఇట్. 2024 వెనక్కి రాదు, మనం ఖచ్చితంగా దాని గుడ్ బై చెప్పాల్సిందే. 2025 హోపింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన దేవుని కొరకు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు తలపెట్టాడనేటువంటి సంగతిని మనం గుర్తించాలి. రిబ్కా ఏ విధంగా అయితే చిన్న వయసుతో ఉన్నప్పటికీ దేవునికి నా పట్ల ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను రీచ్ అవటానికి నేను ముందుకు సాగాలని తెలుసుకుని ముందుకెళ్ళిందో, విల్లింగ్నెస్ ఇచ్చిందో వెళ్ళటానికి మనం కూడా విల్లింగ్నెస్ ఇవ్వాలి. వీ నీడ్ టు గివ్ అవర్ విల్లింగ్నెస్ టు గాడ్ టు మూవ్ ఫార్వర్డ్, టు గో అహెడ్. ముందుకు కొనసాగుటకు మనము మన యొక్క ఇష్టాన్ని తెలియచేయాలి. తర్వాత బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి మరొక ఇన్సిడెంట్ ఏమిటంటే ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఈజిప్ట్ చెరలో ఉన్నారు. మోషే ఈజిప్టుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారిని విమోచించాడు. దే ఆల్ సెడ్ గుడ్ బై టు ఈజిప్ట్. ఈజిప్ట్కి దేవుని యొక్క వాగ్దానం చొప్పున 400 సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడే వారిని వెలుపటికి రప్పించాడు. రప్పించేటప్పుడు వారిని మిక్కిలి ధనవంతులనుగా చేసి వెనుకకు రప్పించాడు. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వీరెవరికి దాసులు అవుతారో ఆ జనానికి నేను తీర్పు తీర్చి వారిని మిక్కిలి ఆస్తితో వెనుకకు బయలుదేరి వచ్చేట్లుగా చేస్తానని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన రీతిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు గుడ్ బై చెప్పారు. వాళ్ళు కనాను వైపు రావటానికి అరణ్య మార్గంలో ప్రవేశించారు. కాబట్టి 2025 ఒక ఇశ్రాయేలీయులకు ఏ విధంగా అరణ్య యాత్ర అనుభవం మిగిల్చిందో, అట్లా నువ్వు ఒబీడియన్స్ ఉన్నప్పుడు యూ విల్ గో ఫార్వర్డ్, డిజొబీడియన్స్ ఉన్నప్పుడు యూ విల్ గో బ్యాక్. నీవు అక్కడక్కడ అరణ్యంలో వారు తిరిగినట్లుగా తిరగలాడుతూ ఉంటావు.
కనుక 2024ను విడవటం అనేది ఈజిప్టును విడవటం లాంటిది. ఈ సంవత్సరం అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు వాటన్నిటిని ముగించాం. పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళుతున్నట్లుగా మనలను కూడా శ్రేష్ఠ అనుభవాలను అందుకోవటానికి, విజయాలను అందుకోవటానికి, ఒక పర్మనెంట్ ఇన్హెరిటెన్స్ ఏ విధంగా అయితే వాళ్ళకి కనానులో దొరికిందో అలాగే శ్రేష్టమైన అనుభవాలను ఇన్హెరిట్ చేసుకోవటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక 2025లో మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైన పోరాటాలలో విజయాలు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు పొందటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ టు రిసీవ్ మన్నా. ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చి మన్నా అనుభవాన్ని పొందారు వారు. ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చి మెరీబా జలాల అనుభవాన్ని పొందారు వారు. ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చి వారు మధురమైన నీటిని పొందిన అనుభవాన్ని పొందారు. ఐగుప్తు నుంచి వారు వెలుపటకు వచ్చి కనానులో స్వాస్థ్యాలను పొందారు. ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చి అనేక యుద్ధాలను వారు జయించారు. కాబట్టి ఇఫ్ యు సే గుడ్ బై టు ఈజిప్ట్, శపితమైన విగ్రహారాధనా స్థలమైన ఈజిప్ట్కు గుడ్ బై చెప్తే ఆత్మీయంగా క్యానన్ వైపు నడవటానికి ఆ విల్డర్నెస్లో గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ ప్రజెన్స్ ఈజ్ విత్ దెమ్. ప్రత్యక్ష గుడారములో దేవుడు వారితో కూడా ఉండి, వారి మధ్యన ఉండి, వారి పైన మేఘాన్ని అనుగ్రహించి నడిపించాడు. కాబట్టి గాడ్ నెవర్ ఫెయిల్స్. దేవుడు అన్నాడు విఫలం చెందడు. మనలను పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనలను కాపాడువాడు. అట్ ద సేమ్ టైం గాడ్ విల్ జడ్జ్ అస్. దేవుడు మనకు తీర్పు తీర్చగలిగినటువంటి సమర్థుడు కూడాను. తర్వాత మరొక వ్యక్తిగా మోషేను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము తర్వాత రెబెకా తర్వాత ఇజ్రాయేలీయుల తర్వాత మనం మోషేను చూస్తాం. మోషే లైఫ్ టైం 120 ఇయర్స్లో ఫస్ట్ 40 ఇయర్స్ ఈజిప్ట్లో, సెకండ్ 40 ఇయర్స్ మిద్యానులో, థర్డ్ 40 ఇయర్స్ ఇశ్రాయేలీలతో విల్డర్నెస్లో. సో సెకండ్ 40 ఇయర్స్ మిద్యానులో. ఎట్లా మిద్యానుకు చేరాడు? ఐగుప్తులో తన సహోదరుని రక్షించడం కొరకు ఒక అన్యుడిని చంపాడు. ఇద్దరు సహోదరులు పోట్లాడుకుంటున్నప్పుడు ఈ అన్యుని చంపిన విషయం ఫరోకు తెలియచేయబడుతుందనేటువంటి భయంతో మిద్యానుకు అతడు ఐగుప్తు నుండి పారిపోయాడు. అలా పారిపోయినటువంటి అతను ఇత్రో అనేటువంటి మిద్యాను యాజకుని యొక్క కుమార్తెలు 7గురిలో ఒకరైన సిపోరాను వివాహం చేసుకొని మామగారు మంద మేపుకుంటూ దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తూ 40 సంవత్సరాలు మిద్యాను ఎడారులలో మామగారి మందలను కాస్తూ వచ్చాడు. అక్కడనే 2 కుమారులను కన్నాడు. చాలా కంఫర్టబుల్ జోన్లోనికి, ఒక సైలెంట్ జోన్లోనికి అతని జీవితం నెట్టివేయబడింది. అయితే గాడ్స్ పర్పస్ అది కాదు అతని పట్ల. మూవ్ ఆన్ మోసెస్, ముందుకెళ్ళిపోవాలి మోషే. కానీ మిద్యానులో ఆ విధంగా 40 ఏళ్ళు గడిచాయి. హోరేబులో ఒక దినాన దేవుడు అతనిని ఎదుర్కొన్నాడు. అతనిని తానే స్వయంగా దగ్గరుండి ఐగుప్తుకు పంపించాడు. మోషే మిద్యానుకు గుడ్ బై చెప్పాడు. అలాగే 2024కు మనం గుడ్ బై చెప్పాలి. కంఫర్టబుల్ జోన్లో నుంచి మోషే బయటకు వచ్చాడు. చక్కగా ఉదయాన్ని లేచి క్యారేజ్ తీసుకొని అరణ్యానికి వెళ్ళి మంద మేపుకొని సాయంకాలం ఇంటికి వచ్చి మంచి భోజనం చేసి పడుకొని అట్లా 40 సంవత్సరాలు విశ్రాంతంగా ఉండి ఏకాంతంగా గొర్రెల మధ్యన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్న మోషే కనానుకు రావటమే పోరాటం. కనానులో ఫరోతో పోరాటం, ఎవరితోనో కాదు, చక్రవర్తితో పోరాటం. ఫరోకి పరిపాలకుడితోటి యుద్ధం. దేవుని పక్షంగా మోషే నిలబడి ఫరోతో చాలా ఆర్గ్యుమెంట్స్ చేయాల్సి వచ్చింది.
వాటన్నిటిలో దేవుడు మోషేకు తోడై ఉండి మోషేకి విజయాన్ని ఇచ్చి మోషేని గనపరిచి మోషేకి ఈజిప్ట్ భయపడేటట్లుగా దేవుడే చేశాడు. ఆ తర్వాత మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వెలుపట్టుకొచ్చారు. మోషే ఎదుట ఒక 40 సంవత్సరాల యాత్ర ఉంది. అది అతనికి సవాలు. కనుక ఐగుప్తును విడిచిట 2024 అయితే వెల్కమింగ్ విల్డర్నెస్ అండ్ ఇట్స్ కండిషన్స్ 2025 ఫర్ మోసెస్. మోషే కొరకు 2025లో మనం ఏ విధంగా మోషేలాగా మనం కూడా ఎన్నో నూతనమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నిటిలో దేవుడు నమ్మదగిన వాడని మనకు రుజువవుతుంది. మోషేకు దేవుడు తోడై ఉండి ప్రజల పక్షంగా మన్నానిచ్చి, నీటినిచ్చి, భద్రత ఇచ్చి, సేఫ్టీ ఇచ్చి, కాలు వాయకుండా చేసి, వస్త్రం పాతకెళ్ళకుండా చేసి, చెప్పులు తెగిపోకుండా అరిగిపోకుండా చేశాడు ఆయన. అంతటి ప్రొటెక్షన్ నీకు కూడా 2025లో దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఇప్పటికి అబ్రహాము, రెబెక్కా, ఇజ్రాయేలు, మోషేలను చూచాం. నెంబర్ 5 మనకు రూతు అనే ఆమె రూతు గ్రంథంలో కనిపిస్తుంది. ఈమె మోయాబీయురాలు. ఆమె అత్తగారు నయోమి బెత్లెహేము గ్రామస్తురాలు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది తన భర్తను తీసుకొని. అక్కడ అతను చనిపోయాడు. అతని 2 కుమారులు చనిపోయారు వివాహమైన తర్వాత. రూతు పెద్ద కోడలు, ఓర్ఫా రెండవ కోడలు. రూతు అత్తగారితో వెనక్కి రావటానికి ఇష్టపడి మోయాబుకు గుడ్ బై చెప్పింది. ఓర్ఫా తన తల్లితో ఉండిపోవటానికి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూతు అత్తగారితో బెత్లెహేముకు రావటానికి ఇష్టపడింది. షీ సెడ్ గుడ్ బై టు మోయాబు దేశానికి, తన స్వస్థలానికి, స్వజనాంగానికి ఆమె గుడ్ బై చెప్పింది. జస్ట్ లైక్ అబ్రహాం, జస్ట్ లైక్ రెబ్కా. అబ్రహాము, రెబ్కా ఏ విధంగా అయితే స్వస్థలానికి, సొంత జనానికి, సొంత కుటుంబానికి, సొంత ప్రజలకు, సొంత భాషకు గుడ్ బై చెప్పి నూతన స్థలానికి, నూతన ప్రజల మధ్యకు వెళ్ళారో, నూతనమైనటువంటి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి వెళ్ళారో, అదేవిధంగా రూతు కూడా బెత్లెహేముకు వెళ్ళింది. 2025లోకి వెళ్తున్న మనం రూతు బెత్లెహేముకు వచ్చి మళ్ళా జీవితం చిగురించబడినట్లుగా బోయజును కలుసుకున్నట్టు. ఏ గ్రేట్ న్యూ పర్సన్, మీటింగ్ ఎ న్యూ పర్సన్. క్రొత్త మనుషులు, దేవుడు ఏర్పరచుకున్న బ్లెస్డ్ పీపుల్ని 2025లో నువ్వు కలుసుకోవచ్చునేమో. దట్ మే టర్న్ యువర్ లైఫ్. అది నీ జీవితాన్ని మార్చివేయచ్చేమో. ప్రియమైన సహోదరుడా, హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ 2025. ఏ విధంగా అయితే రూతు యొక్క జీవితం అమోఘంగా మారిపోయి మరలా దీవించబడింది, అలా 2025 నీకు దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరిట నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మీకు మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రాడిగల్ సన్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన పాత యజమానుని యొద్ద ఉన్నాడు. అతడు పందులు కలిగినటువంటి వాడు. ఆ పందులు మేపుతున్నటువంటి తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. అట్లాంటి స్థితిలో నుంచి హీ సెడ్ గుడ్ బై టు దట్ ఓల్డ్ మాస్టర్. పాత యజమానునికి గుడ్ బై చెప్పాడు. హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ హోమ్ అండ్ హిస్ ఫాదర్. తండ్రి దగ్గరికి మరియు తన సొంత ఇంటికి మారు మనసు పొందిన వాడై పశ్చాత్తాపంతో వెనుకకు తిరిగాడు. 2024కి గుడ్ బై చెప్పాలి. ఇట్ ఈస్ యువర్ ఓల్డ్ మాస్టర్. సే గుడ్ బై టు ఇట్ అండ్ కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్స్ హోమ్. నీ తండ్రి ఇంటికి తిరిగి రావాలి. నువ్వు పోగొట్టుకున్నటువంటి వస్త్రం, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఉంగరం, నువ్వు పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత అన్ని తిరిగి పొందేటువంటి అవకాశం జరుగుతుంది. నీకు విందు చేయబడుతుంది. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా గొప్ప విందు అతని వలన అతని కొరకు జరిగిందో అలా నీ పక్షంగా 2025 గ్లోరియస్గా ఉండబోతోంది. మహిమాయుక్తంగా
ఉండబోతోందనే నిరీక్షణతో నువ్వు ముందుకు అడిగేయాలి. యువర్ రిపెంటెన్స్ లీడ్స్ టు గ్లోరిఫైడ్ లైఫ్. నీ పశ్చాత్తాపం నిన్ను మహిమాయుక్తమైన జీవితంలోనికి తప్పక నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. సహోదరుడా, సహోదరి, ప్రాడిగల్ సన్ చేతికి ఉంగరం తొడగబడింది, మరలా తిరిగి అధికారం ఇవ్వబడింది, సింహాసనం ఇవ్వబడింది. తండ్రి ఇంటి తనకు స్థానం దొరికింది. సో మెనీ మిరకలస్ బ్లెస్సింగ్స్ దొరికాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 విడిచిపెట్టాం, 2025లోనికి వచ్చాం. అబ్రహాము ఏ విధంగా ఆ గొప్ప వాగ్దానాలు తను పొందుకున్నాడు, అతని సంతానం పొందుకున్నారు. మోషే ఏ విధంగా గొప్ప ఛాలెంజెస్ను, విక్టరీస్ను రికార్డ్ చేసుకుని ప్రపంచంలో అటువంటి ప్రవక్త లేడని అనిపించుకున్నాడు. రెబెక్క ఆశీర్వాదానికి వారసురాలుగా ఏ విధంగా ఇస్సాకుతో జాయిన్ అయిపోయిందో, మోషే ఏ విధంగా మిద్యాను విడిచి వచ్చాడు, రూతు ఏ విధంగా మోయాబు విడిచి వచ్చిందో బెత్లెహేంకి, ప్రాడిగల్స్ అనే విధంగా తండ్రి దగ్గరికి వచ్చాడు. లోతును విడిచి అబ్రహాం ఏ విధంగా అయితే నూతనమైన వాగ్దానాల వైపు ప్రయాణం చేశాడు, అలాగనే 2025లో మనం కూడా దేవుని పట్ల విశ్వాసంతో, ప్రార్థనా జీవితంతో, వాక్యానుభవంతో, సమర్పణ కలిగిన జీవితంతో, సవాళ్లను విశ్వాసంతో ఎదుర్కొనేటువంటి గొప్ప అనుభవాలతో ముందుకు సాగాలని ప్రభు పెట్టని మనం చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీకు 2025 సక్సెస్ఫుల్, గ్లోరియస్, జాయ్ఫుల్ ఇయర్గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ధన్యం యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు